వందే మాత్రం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో భారతీయుల ఐక్యతా రాగం వందే మాత్రమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. దేశం కోసం మనం ఏదైనా చెయ్యాలి, మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి అనే భావనను వందే మాత్రం తీసుకువస్తుందన్నారు. ప్రపంచ కప్ లాంటి పోటీల్లో అభిమానులందరూ ఏకకాలంలో వందే మాత్రం పాడటం ద్వారా మన దేశ క్రీడాకారులకు మద్దతు తెలుపుతారన్నారు. స్థానిక శ్రీ సుబ్బారాయ నారాయణ కళాశాలనందు వందే మాత్రం 157 సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాత్రం పూర్తి గీతాలాపన జాతీయ జెండాతో మాధాన్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సామూహిక వందే మాత్రం గీతాలాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ జనగణమన మన జాతీయ గీతం అయితే వందే మాత్రం మన ప్రార్థన జాతీయ గేయం అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మురళి, ఆర్డీఓ మధులత తదితరులు పాల్గొన్నారు. వందే మాత్ర గీతాన్ని మరలా వచ్చే సంవత్సరం వరకు కూడా సభ్యులు అరవింద్ బాబు గారు వచ్చున్నారు. వారు పెద్దలు విట్రా సోమనారాయణ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ. ఈ రోజు కమెమరేషన్ ఆఫ్ 150 years ఆఫ్ వందే మాత్రం సాంగ్ కింద జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క స్కూల్లో, కాలేజ్లో, పబ్లిక్ ప్లేసెస్లో, ఆఫీసెస్లో మాస్ సింగింగ్ ఆఫ్ వందే మాత్రం సాంగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని భాగంగా నర్సరావుపేట టౌన్లో SSN కాలేజ్లో 2000 మంది పిల్లలతో మాస్ సింగింగ్ ఆఫ్ నేషనల్ యాంథమ్ ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యే గారితో, బీజేపీ రిప్రజెంటేటివ్స్తో పెట్టడం జరిగింది. చాలా మంచిగా ఇక్కడ ర్యాలీ కూడా పెట్టడం జరిగింది. వందే మాత్రం మాస్ సింగింగ్తో పాటు వాళ్ళకి అన్ని రకాలుగా దీని గురించి చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా జిల్లా వాసులు అందరూ వాళ్ళ ఇంటిలో కూడా ఈరోజు 150 years అయిపోయింది వందే మాత్రం సాంగ్ రచించేసి, కాబట్టి అందరూ దీన్ని గౌరవించాలి. ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళ ఇంటిలో కూడా దీన్ని సింగింగ్ చేసుకొని మన హెరిటేజ్ని, మన ప్యాట్రియాటిక్ ఫర్వర్ని ఎన్రిచ్ చేసుకొని దీంట్లో భాగ్యస్వామ్యం ఉండాలి కోరుకుంటున్నాను. భారత జాతీయ ప్రార్థనా గీతానికి 150 సంవత్సరాలు. అటువంటి చరిత్ర ఉన్న ఈ వందే మాత్రం అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప విజయంగా భావించి వాళ్ళ భారతదేశం మొత్తం కూడా వందే మాత్రం అందరూ కూడా తెలుసుకోవాలి. అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో, ఆఫీసుల్లో అందరూ కూడా ఒక ప్రార్థనా గీతంగా దీన్ని పాడాలి. అదేవిధంగా నేషనల్ యాంథమ్గా జనగణమన పాడాలి. ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఎందరో మహానుభావులు, దేశభక్తులు, మరి అమరజీవులు అందరూ కూడా ఇక దీన్ని ఎంతో మరి చక్కగా దేశభక్తి గీతంగా మరి ఆ రోజు మలచడం జరిగింది. కాబట్టి ఈ వందే మాత్రం అనే కార్యక్రమాన్ని మరి పిల్లల్లోకి తీసుకెళ్ళి, విద్యార్థులకు తీసుకెళ్ళి, ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రిగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా రాష్ట్రం యొక్క ఉపాధ్యక్షులు, బీజేపీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా వందే మాతరం గీతాన్ని ఆలపించాలని చెప్పి తెలియజేస్తున్నాను.